అని మనందరికీ తెలుసు. కానీ దాన్ని కేవలం 2 నెలల పాటు పూర్తిగా మానేస్తే శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రాసెస్ చేసిన స్నాక్స్, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ వంటివి ఆపేసినప్పుడు మన శరీరం తన్ను తాను రీసెట్ చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఆకలి నియంత్రణ నుంచి మెదడు పనితీరు వరకు జరిగే ఈ లోతైన మార్పుల గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 60 రోజుల పాటు జంక్ ఫుడ్కు దూరంగా ఉంటే శరీరంలో జరిగే మొదటి మార్పు ఆకలి హార్మోన్ల సమతుల్యం కావడం. జంక్ ఫుడ్ తినడం వల్ల మనకు ఆకలిని, తృప్తిని తెలిపే లెప్టిన్, గ్రెలిన్ వంటి హార్మోన్లు దెబ్బతింటాయి. వీటి వల్ల మనం అవసరానికి మించి ఎక్కువగా తింటాం. అయితే జంక్ ఫుడ్ మానేసిన 60 రోజుల్లో ఈ హార్మోన్లు మళ్ళీ సరిగ్గా పనిచేయడం ప్రారంభిస్తాయి. దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది. సహజంగానే క్యాలరీలు తగ్గి బరువు అదుపులోకి వస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంపై జంక్ ఫుడ్ తీవ్ర ప్రభావం చూపుతుంది. జంక్ ఫుడ్ వల్ల పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. కానీ 60 రోజుల పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే గట్ లైనింగ్ మళ్ళీ బలపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ సులభంగా మారుతుంది. అంతేకాకుండా శరీర మెటబాలిజం మెరుగుపడి ఆహారం నుంచి శక్తి సమర్థంగా ఉత్పత్తి అవుతుంది. ఇది కేవలం బరువు తగ్గడానికే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడుతుంది. జంక్ ఫుడ్ ప్రభావం మెదడుపై కూడా ఉంటుందని మీకు తెలుసా? ఇది జ్ఞాపక శక్తిని, ఫోకస్ను దెబ్బతీస్తుంది. 60 రోజుల పాటు జంక్ ఫుడ్ మానేస్తే మెదడు స్పందనలు మెరుగవుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. దీంతో పాటు శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, చర్మ సమస్యలు తగ్గుతాయి. బయట కనిపించే ఈ చిన్న మార్పుల కంటే లోపల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గడం అత్యంత కీలకమైన అంశం. మొదట్లో జంక్ ఫుడ్ మానేయడం కొంచెం కష్టంగా అనిపించినా శరీరం త్వరగానే ఆ మార్పును ఆహ్వానిస్తుంది. 60 రోజుల ఈ క్రమశిక్షణ మీ జీవిత కాలాన్ని పెంచడమే కాకుండా మిమ్మల్ని మరింత చురుగ్గా మారుస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారమే నిజమైన ఔషధం అని గుర్తుంచుకోండి. మరి మీరు ఈ 60 రోజుల ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధమేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.